ఈ తెలుగుదేశం పార్టీకి కులపిచ్చి లేదు అని నేను ఎందుకు అనుకోవాలి? ఎవడన్నా ఏ ఎమ్మెల్యే సరే దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటాడా? రాజకీయాలు దళితులు, ఒక దళితులకి, ఒక అమ్మవారికి, ఒక రెడ్డికి, ఒక మాలకు, ఒక మాదికి కాదే. ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి రాజకీయాలు కావాలి. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అంటే దళితులు సర్వీస్కి పనికిరారా? ఉన్న కమ్మకాషులు పుట్టిన వాళ్ళే పదవులు వెళ్ళటానికి పనికొస్తారా? మన చంద్రబాబుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు కుల గజ్జి ఉందని ఎందుకు అనకూడదు? మరి దీన్ని ఎప్పుడన్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడన్నా రాశాడా? ఇదే ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో, ఏబిఎన్ ఛానల్లో ఫ్రంట్లో వచ్చేసి ఇతనికి మదం, అహంకారం, ఇతని నమ్మటికి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయండి అనేవాడు కదా రాధాకృష్ణ అన్నయ్య నువ్వు. నేను ఆనందానికి రెండు కలిపి ఆపాదిస్తావా? నేను కులం గురించి నేను మాట్లాడితే నా మీద రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్ నాకు వచ్చిందా? ఆ నోటీసు నాకు ఇచ్చారా? ఇదా నువ్వు రాస్తావు? ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్, ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటంటే చూడండి, పలానా సినిమా తీశారంట మీరు, ఆ సినిమాలో చంద్రబాబుని మలయం చేస్తున్నారంట, దానికి ఇచ్చిన నోటీసు అని ఇచ్చారు. నువ్వు రాత్రి ఏబిఎన్లో ఏం రాశావు? రాధాకృష్ణ అన్నయ్య నువ్వంటే నాకు చాలా గౌరవం. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా. ఎప్పుడో నువ్వు రాశావు పేపర్ పెట్టిన కొత్తలో, అక్షరం ఆయుధంగా మారుస్తాను అని. అక్షరం మీ ఆయుధం, ఇలాంటి భాష ఏదో మాట్లాడావు. నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా పర్వాలేదు, కానీ అక్షరాన్ని వేస్తిగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నయ్య. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. అబద్ధం ఆడేవాడిని ఏమంటారు తెలుసా? లంగా, లోఫర్, లఫుట్, బ్రోకర్, లోఫర్, చీపర్ అంటారు. ఇవన్నీ నువ్వేగా ఏ రాధాకృష్ణ అన్నయ్య? నా గురించి నీ వెరీ కామన్ మ్యాన్నే, నా గురించి ఒక వార్తని తిప్పి చెబుతావా? నువ్వేం చెప్పాలి? విడివిడిగా రాసుకో. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం ఉందనుకో. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగైనా దండం పెట్టుకోవచ్చు. పొద్దున్న లేచి కాళ్ళకి దండం పెట్టచ్చు, కాళ్ళు నాకొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను ఆనందాన్ని అన్నాడు, ఈ కేసు పైన మురళికి నోటీస్ పంపిస్తే నిన్న టనలేదు చంద్రబాబుని అని అన్నట్టుగా ఈ డైలాగులతో నువ్వు రాత్రి వంట వార్చావే ఏబిఎన్లో. నేను స్వయంగా చూశానే, నా తల్లి సాక్షిగా. చూసేవాళ్ళు అనుకుంటారు నిన్న చంద్రబాబుని విమర్శించాడు, మళ్ళీ ఏబిఎన్ రాగానే భయపడిపోయి టీవీలో నేను చంద్రబాబు అనలేదు అన్నాను. చంద్రబాబునే. చంద్రబాబు కులపిచ్చి ఉంది, మానసిక రోగి. రోగి కాకపోతే ఎస్టీ కులంలో పుట్టాలని ఏ ముఖ్యమంత్రిని అంటాడండి? నేను అనగలనా? కనీసం కామన్ మ్యాన్నే. నువ్వు అంత చీప్గా మాట్లాడితే రాధాకృష్ణ దాన్ని తిప్పి పోసాన్ని అనుపాపనలు చేయడానికి నేను మళ్ళీ అనలేదు అని అన్నట్టు మీరు రాత్రి మీడియా మొత్తం మీరు రాత్రి ఆ క్లిప్పింగ్ మీరు చూడండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.